హాయ్ గైస్, అంతా ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరంతా బాగుండాలని అనుకుంటున్నాను. ఇవాళ అయితే వీడియో మనం స్టీరింగ్ లోపల నుంచి వీడియో అయితే వస్తుంది. వీడియోకి అయితే ముందుగా ఒక లైక్ చేయండి. ఇవాళ వీడియోలో మనం కువైట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఆన్లైన్ రేట్ ఎగ్జాక్ట్గా అయితే చెప్తాను. ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి. కువైట్లో బంగారం ధరలు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు. ఒకవేళ మనం చూసినట్లయితే ఏదేది ఎంత ఉందనేది 24 క్యారెట్స్ ముందుగా 24 క్యారెట్స్ బంగారం ధర 24 క్యారెట్ల బంగారం ధర 29 దినార్ల 330 ఫీల్స్ ఉంది. అదేవిధంగా మనకు 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే 26 దినార్ల 9 మియాలుగా అయితే ఉంది. 21 క్యారెట్ల విషయానికి వస్తే 25 దినార్ల 665 ఫీల్స్ అయితే ఉంది. 18 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే 22 దినార్లు అయితే ఉంది. ఇది ఆన్లైన్ రేట్ అనమాట. ఒక 100 ఫీల్స్ 50 ఫీల్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్గా ఆన్లైన్ రేటే ఇదే ఉంటుందన్నమాట. కువైట్లో ఏ షాప్ చూసినా కూడాను ఒక 100 ఫీల్స్ 50 ఫీల్స్ అటు ఇటుగా ఈ రేటే ఉంటుంది. మన స్క్రీన్ మీద కూడా నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను అనమాట. మొత్తం అంతా ఒక లిస్ట్ లాగా ఉంటుంది. స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోండి బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనేది. అదేవిధంగా మనకు బంగారం ధర అనేది విపరీతంగా పెరుగుతూనే ఉంటుంది. వచ్చే సజెషన్ అయితే ఏంటంటే, ఎవరన్నా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే బంగారం మీద ఇన్వెస్ట్ చేయండి. ఎవరైనా డబ్బులకి ఇబ్బంది లేదు, ఇన్వెస్ట్ చేస్తారు అనే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా బంగారం మీద అయితే ఇన్వెస్ట్ చేయండి. బంగారం మీద లేదా భూముల మీద అంటే ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. ల్యాండ్స్ కూడా ఒక్కోసారి చూసి తీసుకోవాలన్నమాట. మంచి ల్యాండ్ చూసి దాని ఒరిజినల్ పట్టానా, అది ఏమన్నా లిటిగేషన్ ఉందా, అది ల్యాండ్స్ గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను మీకు. ఇది మీ ఇచ్చే సజెషన్ అయితే ఇది అనమాట. మీకు బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే ఎప్పటికైనా బంగారం అనేది ఇన్వెస్ట్ చేస్తే మీకు సెక్యూర్గా అయితే ఉంటుంది. బంగారం మీద అయితే ఇన్వెస్ట్ చేయండి. అదేవిధంగా మనకు కువైట్లో దినార్ రేట్ చూసినట్టయితే ఒక్క కువైట్ దినారు మన ఇండియన్ రూపీస్లో 280 రూపాయల 25 పైసలు అయితే ఉందన్నమాట. బంగారం రేటు కూడా ఎక్కువ ఉంది. అదేవిధంగా దినార్ రేటు కూడా ఎక్కువ ఉందన్నమాట. దినార్ రేట్ ఎక్కువ ఉందంటే దానికి కారణం ఏంటంటే, ఇండియాలో రూపాయి విలువ తగ్గిపోయింది కాబట్టి ఇక్కడ దినార్ విలువ అనేది పెరుగుతూ ఉంది. కాబట్టి మనము ఇండియాలో రూపాయి విలువ పెరగాలని కోరుకుందాము. ఓకే, ఇక్కడ కువైట్లో ఉండే వాళ్ళకంటే మనకు ఇంటికి డబ్బులు పంపించడానికి దినార్ విలువ ఎక్కువ ఉంటే మనకే మేలు అనమాట. ఎందుకంటే అక్కడ మనకు మంచి డబ్బులు అయితే లభిస్తాయి. కానీ ఇండియాలో రూపాయి విలువ తగ్గిపోతుందంటే అది కూడా బాధాకరము. ఖచ్చితంగా ఇండియాలో రూపాయి విలువ పెరగాలని మనం అందరం ఆశిద్దాము. వీడియోకి అయితే లైక్ చేయండి. అదేవిధంగా కువైట్ యూట్యూబ్ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా అన్న మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్, వందే మాతరం.